ఉంటే చాలా మంది అమ్మాయిలకి పీసీఓఎస్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరి దే ఆర్ గెటింగ్ సమ్ ఫేషియల్ హెయిర్స్ అమ్మాయిలకి, అండ్ దే ఆర్ గెటింగ్ ఓవర్ వెయిట్, అండ్ ఇవన్నీ పక్కన పెడితే మారుతున్న ఫుడ్ హ్యాబిట్స్ తో థైరాయిడ్ కూడా వచ్చేస్తుంది. సో దేర్ ఆర్ మిడ్ ఏజ్ ఉమెన్ హూ కాంట్ గో టు జిమ్ డైలీ. సో ఇలాంటి అమ్మాయిలకి లేదా అలాంటి ఉమెన్ కి మీరిచ్చే సజెషన్ ఏంటి? ఇఫ్ దే కెన్ డూ సమ్ హోమ్ వర్కౌట్స్, వాట్ ఆర్ ద థింగ్స్ దే కెన్ డూ ఇన్ హోమ్? అలాగే ఎటువంటి ఫుడ్ తీసుకోవచ్చు? ఫస్ట్ థింగ్, PCOS ఈజ్ మోర్ ఆఫ్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్. అదొక జబ్బు కాదు, ఇట్స్ మోర్ ఆఫ్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం. PCOS ఉన్న వాళ్ళకి వాట్ యాక్చువల్లీ హెల్ప్స్ దెమ్ ఇస్, ఫస్ట్ థింగ్ ఇస్ లూజింగ్ బాడీ ఫ్యాట్. అండ్ హౌ దే హ్యావ్ టు డూ ఇట్? ఫస్ట్ థింగ్, ఎక్సర్సైజ్ పరంగా దే హ్యావ్ టు లిఫ్ట్ వెయిట్స్ ఆర్ ఎనీ ఎక్సర్సైజ్ విచ్ కెన్ యాక్టివేట్ దర్ మసిల్. మజిల్ యాక్టివేట్ అవుతే మీ షుగర్ లెవెల్స్ మీ బ్లడ్ లోంచి వాడుకుంటారు. షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే బ్లడ్ లోంచి వాడుకున్నారో మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఈవెన్చువల్లీ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎప్పుడైతే పెరుగుతుందో మీ ఓవరీస్ మీరు దాన్ని చూపించే